హాయ్ ఫ్రెండ్స్. 'దేవరా'లో ఎన్టీఆర్‌లు ఇద్దరు కాదు, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో అతడి ఎంట్రీతో అయితే ట్విస్ట్ ఉందంట. సో ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 6 వరుస విజయాలను సొంతం చేసుకొని కెరియర్‌లోనే బీభత్సమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఈట్లితోనే తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ని కూడా భారీగా పెంచుకున్న అతడు 'త్రిబుల్ ఆర్' అంతర్జాతీయ గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'దేవరా' మూవీని కూడా చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవరా' సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంతో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఇక దీంతో సినిమాపై అంచనాలు భారీగా అయితే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల వచ్చిన గ్లింప్స్‌తో 'దేవరా' చిత్రంపై హైప్ బాగా పెరిగిపోయింది. ఇక హై వోల్టేజ్ యాక్షన్తో రూపొందుతున్న 'దేవరా' మూవీని 2 భాగాలుగా రూపొందుతున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5 అనుకున్నారు. కానీ ఇప్పుడు దీన్ని అక్టోబర్ 10వ తేదీకి అయితే వాయిదా వేశారు. అప్పటి వరకు సినిమాని షూటింగ్‌తో పాటు మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేయాలని అయితే ప్లాన్లు చేసుకుంటున్నారు. సక్సెస్ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవరా' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇందులో ఎన్టీఆర్ పాత్రల గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ అయితే బయటకు వచ్చింది. 'దేవరా' మూవీ పోస్టర్తో పాటు ఇటీవల వచ్చిన దానిలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్‌లో అయితే కనిపించాడు. దీంతో అతడు డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అయితే చెప్తున్నారు. ఇక 'దేవరా' మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్లు ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం ఇందులో తారక్ ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. మూడో పాత్ర పోస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇస్తుందని అయితే చెప్తున్నారు. సో ఆ పాత్ర రావడంతోనే ఇది ముగుస్తుందనేది సమాచారం. ఈ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని అయితే చెప్పొచ్చు. ఇదిలాగా ఉండగా ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవరా' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై సంయుక్తంగా అయితే నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ నేషనల్ అనిరుద్ సంగీతం అయితే అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా అయితే నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు అయితే నటిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.